విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లాల్లో పెన్షనర్స్ పడరాని పాట్లు పడుతున్నారు. సచివాలయాల చుట్టూ తిరుగుతున్నారు. వాలంటీర్లకు బదులుగా సచివాలయ సిబ్బందితో గాని ఇతర ప్రభుత్వ సిబ్బందితో పంపిణీ చేయాలని ఎన్నికల సంఘం ఆదేశించిన ప్రభుత్వం మేనమేషాలు లెక్కిస్తోంది. ప్రభుత్వ తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, వృద్ధాప్యంలో పెన్షన్ అనేటటువంటిది ఒక జీవనాధారంగా మారిపోయింది. నెల అయ్యేసరికి పెన్షన్ డబ్బులు రాకపోతే తమకు పూట గడవదనేటటువంటి వాళ్ళు కోకొల్లలుగా ప్రతి గ్రామంలోనూ ఎదురు చూసేటటువంటి వృద్ధులు ఉన్నారు. ఇప్పటికే పెన్షన్ అనేటటువంటిది తమకు అందకపోయేసరికి అసలు వస్తుందో రాదో, ఏమవుతుందో ఏంటో అనేటటువంటి తీవ్రమైనటువంటి ఆందోళనకు గురయ్యారు. మీరు చెప్పండి, అసలు పెన్షన్ గురించి ఏమని మీకు చెప్పారు? మీరు ఏమనుకుంటున్నారు? నిన్నటిదాకా వస్తుంది అలా నోరాగలించుకొని ప్రతి ఒక్కరి చేత బాకీల కోసం కానీ ఇంటది కోసం కాదు నానాయాతన పడి ఏడుస్తూనే ఉన్నాము. తెల్లారు లేచి అందుకు 3 రోజులు అవుతుంది, 5 రోజులు అవుతుంది అని అంటున్నారు. దీనికి ఏమి చేయాలో నాకు అర్థం కాదు. నాకు 80 years, 1945 అక్టోబర్ 25 నా డేట్ ఆఫ్ బర్త్. నా పరిస్థితి ఏంటి? కొడుకు 48 సంవత్సరాల కొడుకు ఆగస్టు 3వ తారీఖు సడన్గా చచ్చిపోయాడు. వాడు తెచ్చే డబ్బులు కూడా 5 రోజులు ఎక్కడ పోయింది. అది ఇది అన్ని రకాల మోసం అయిపోయాం. మా పరిస్థితి ఏంటి? ఎవరి గుండె తలుపు తట్టినా కన్నీరే సమాధానంగా వినిపిస్తుంది. ఒక 80 ఏళ్ళు ఉన్నటువంటి వృద్ధుడు పెన్షన్ ఆగిపోయిందేమో అనేటటువంటి తీవ్రమైనటువంటి ఆందోళన చెందారు. ఈ దశలో కొంతమంది ఇక్కడ చెడు ప్రచారాన్ని కూడా ప్రారంభిస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు పెన్షన్ ఆపేయడం వల్లే ఈ బాధలని చెప్తున్నారు. ఈ దశలో ఇక్కడ మరికొంతమంది ఉన్నారు. మిమ్మల్ని అడిగి చెప్పు, ఏమమ్మా పెన్షన్ ఇప్పుడు ఆగి ఈరోజు 1వ తేదీ అయినా రాలేదు కదా, మీకు ఏమనిపిస్తుంది? రాలేదు బాబు, 3 రోజులు 4 రోజులు పోయినాక ఇస్తామంటున్నారు. మరి లక్కలు తినడానికి ఏటి ఉండాలి కదా బాబు, ఏటీ లేకుండా అలా కూర్చొని ఉన్నాను. వాలంటీర్స్ ద్వారా ఎంతవరకు పెన్షన్ ఇచ్చారు? వాలంటీర్స్ అనేటటువంటి వాళ్ళు వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు కాబట్టి వైసీపీ వాలంటీర్స్ని ఆపేసి గ్రామంలో ఉండేటటువంటి సచివాలయ సిబ్బంది చేత మిగిలిన ఎవరైనా సరే వాళ్ళ చేత పెన్షన్ ఇప్పించండి అని చెప్పారు. ఈరోజు 1వ తేదీ అయిపోయింది. ఇక్కడ ఉండేటటువంటి పేదవాళ్ళందరూ మీకు తెలుసు, మీలాంటి వాళ్ళందరూ కూడా ఈ సచివాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఏమంటారు మీరు? ఏమీ లేదండి, గవర్నమెంట్ ఏదో ఎవరి మీద నెపం పెట్టడానికి తప్ప వాళ్ళు చిత్తశుద్ధి ఉంటే సచివాలయ సిబ్బందితోనో లేకపోతే ఎలక్షన్ టీంను పెట్టారు మాస్టర్లు, వాళ్ళ ద్వారానో ఇచ్చి ఈ పేద ప్రజలను ఆదుకుంటే గవర్నమెంట్ కొన్నాళ్ళు ఉంటుంది. కానీ తొందరగా ఏదో విధంగా పెన్షన్ నిలిపివేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది చాలా తప్పు. ప్రజలు కూడా సహించరు. రాబోయే రోజుల్లో బుద్ధి చెప్పడం ఖాయం. ఈ అన్ని అర్హతలు ఉన్నాయి. ఈ అర్హతలకు సంబంధించినటువంటి సర్టిఫికేట్లన్నీ చూపిస్తున్నాడు. ఇవన్నీ పట్టుకొని తిరిగినా సరే పెన్షన్ అనేటటువంటిది ఇన్ని తొలగించారని చెప్తున్నారు. ఇక్కడ సగం మంది పెన్షన్ తొలగించిన వాళ్ళు ఉన్నారు. పెన్షన్ ఇప్పుడు ఆగినటువంటి వాళ్ళు తీవ్రమైన ఆందోళనకు గురవుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. మీరు అసలు ఎప్పుడైనా సరే పెన్షన్ గురించి అడిగారా? అడిగి ఇంత దొంతి ఇచ్చానండి. ఇలా కట్టలు ఇచ్చే అది ఏది లేదు, పక్కన పడేసాడు. నీకు రాదని చెప్తున్నారు నేను పూసి అంతే. మరి ఇంకా మనం చేసింది ఏంటి ఉందో కట్టలెట్టుకెళ్ళి మా ఇంట్లో దాచుకునే ఆలకడ ఒగ్గేసి వచ్చేయడం. పెన్షన్ అనేటటువంటిది 1-2 రోజుల్లో తప్పనిసరిగా ఇప్పిస్తే బాధల నుంచే గట్టెక్కేటటువంటి పరిస్థితి ఉందన్నారు. పెన్షన్ అనేటటువంటిది తెలుగుదేశం పార్టీ వాళ్ళు నిలుపుదల చేశారు అనేటటువంటిది ఒక తప్పుడు ప్రచారం చేసి తమను అబాస్పాలు చేయాలని చెప్తున్నారని, పెన్షన్కి తాము అందించడానికి తాము ఎప్పుడు కూడా అడ్డు ఉండదని, ఎందుకోసం అంటే ఎన్టీ రామారావు హయాంలోనే 70 రూపాయలతో పెన్షన్ అనేటటువంటిది ప్రారంభించాము. 2000 రూపాయల వరకు చంద్రబాబు నాయుడు దశల వారీగా కొనసాగించి తీసుకొచ్చారు అని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా చాలా చోట్ల ప్రస్తావిస్తున్నారు. ఈ నేపథ్యంలో రేపటిలోగానైనా సరే ఆ పెన్షన్స్ సకాలంలో అందించాలని పేదలు, అనాథలు, అదేవిధంగా అభాగ్యులు అందరూ కూడా ప్రాధేయపడుతున్నారు. వీడియో జర్నలిస్టు సుధీర్తో శ్రీనివాస్, ABN న్యూస్, విజయనగరం. ఓవర్ టు హైదరాబాద్.